హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. మసాలాలు ఏమీ లేకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను శుభ్రం చేసి పెట్టుకున్న 500 గ్రాముల మటన్ ని తీసుకున్నానండి. ఫ్రై కాబట్టి కొంచెం తక్కువ బోన్స్ ఉండేలాగా మీడియం సైజ్ లో ముక్కలను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని 150 ml వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 8 విజిల్లు వచ్చి ప్రెషర్ పోయాక చూడండి సాఫ్ట్ గా కుక్ అయింది. కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయండి. ఫ్రై కోసం కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్ గా వేయించుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక ముందుగా ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ మూత పెట్టుకొని ఉడికించుకునే అవసరం లేదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూడండి వాటర్ ఇంకాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ నాకు రోస్ట్ అయిందండి. ఇంకో 5 నిమిషాల పాటు తిప్పుకుంటూ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ కష్టపడే పని లేకుండా, మసాలాలు లేకుండా స్టార్టర్గా లేదా సైడ్ డిష్గా ఇలా చేసి పెట్టండి. మీ మటన్ ఫ్రైకి వాళ్ళు పక్కా ఫిదా అవ్వాల్సిందేనండి. కాబట్టి డెఫినెట్గా ఈ సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రైని మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.